త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలుంటాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంతమంది టచ్ లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, శంకరి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటామని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత చేరికలు భారీగా ఉంటాయని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కాసేపటి క్రితం గాంధీభవన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్ అనంతరం ఈ విషయాన్ని మరోసారి ధృవీకరించారు. చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను, ప్రభుత్వం పట్ల ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఎమ్మెల్యేలందరూ తమతో కలిసి రావాలని, కలిసి ప్రయాణించాలని భావిస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక కేటీఆర్ చుట్టూ ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వాళ్ళు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోని సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారు ఎవరు మిగిలరు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పలు కారణాలతోని కొన్ని రోజులు చేరికలకు బ్రేక్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మిగిలినటువంటి అన్ని అంశాలను స్పీడప్ చేయాలని, ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ, క్యాబినెట్ పదవుల భర్తీ కానీ, పార్టీకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ కానీ, చేరికలు కానీ, వీటన్నిటిని స్పీడప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం నివాసంలో భేటీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, కీలక మంత్రులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చేరికలు లైన్ లో ఉండండి. అసలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. నేను సంఖ్య చెప్పకూడదు, చాలా. నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు, అవుతారు. సమయం మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊరు లీగినారు. ఇప్పుడు తెలిపోయింది ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది. వాళ్ళ పార్టీ వాళ్ళ జీరో గ్రౌండ్ అయి ఉన్నది. పార్లమెంట్లో రిజల్ట్ చూసినాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో. ఏ కోర్టుకు పోయాన్నా పోవచ్చు, ప్రతి వారికి కోర్టులకు పోయే అవకాశం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. మరి ఎక్కడికి పోయినా మేము మాత్రం తప్పు చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే కార్యక్రమాలు జరుగుతాయి, నిర్ణయాలు జరుగుతాయి. ఆ రకంగానే మేము చేస్తాం. అన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మా కార్యక్రమాలు బేసిక్గా నడుస్తూ ఉన్నాయి, పద్ధతి ప్రకారం ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు చూడండి, 11 మాసాల్లో ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేనటువంటి బహత్తరమైన కార్యక్రమాలు 11 మాసాల్లో చేసి ఉంచినాము, ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా. సో ఇలా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. నిజమైన ప్రజా సంక్షేమ పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని హర్షిస్తూ ఉన్నారు. రైట్, మహేష్ కుమార్ గౌడ్ చెప్తూ కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పారు. మరి ఎవరున్నారో ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, కేటీఆర్తో టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 2-3 కాంగ్రెస్ అంటే కేటీఆర్కు వెంటనే ఆయన చుట్టూ ఉండేటువంటి ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మిగతా మంత్రులు కూడా చాలామంది చాలా రోజుల నుంచి చెప్తున్నారు, కేటీఆర్ కొన్ని రోజులైతే ఆయన సర్ప్రైజ్ అవుతాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పదే పదే చెప్తా ఉన్నారు. ఇక కాసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశాన్ని ధృవీకరించారు. ఇక హైకమాండ్ నుంచి కూడా
ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చుకున్నారు చేరికల విషయంలో. చేరికలకు ప్రోత్సహించాలని పార్టీ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే అక్కడ పాత కొత్త ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయ లోపం ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పారు. దాంట్లో భాగంగానే ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరారు. జిల్లాల పర్యటనలో అక్కడ రానున్నటువంటి ఎమ్మెల్యేలకు అంటే రానున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమాచారం ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చి త్వరలోనే పలానా పార్టీకి సంబంధించిన అంటే అక్కడ ఎమ్మెల్యేలు వస్తారు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చినటువంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే అక్కడ అప్పటికే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాము. ఇక కొత్త పాత సంబంధం లేకుండా వాళ్ళ మధ్యలో సమన్వయం ఉంటుంది, కోఆర్డినేషన్తోనే ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన అభ్యర్థులకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక కేటీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారు. హరీష్ రావు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్కి కానీ మిగతా పార్టీలకు కానీ అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాళ్ళు వేరే పార్టీల వైపు చూస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీతోని ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే విషయం త్వరలోనే తేలబోతుందనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.